టాపిక్ వాట్ ఈజ్ నేషనల్ హెల్త్ ఏజెన్సీస్. జాతీయ ఆరోగ్య సంస్థలు ఏమిటి అంటే చూద్దాం. డెఫినేషన్ అంటే ఏందో, ఎనీ నాన్ ప్రాఫిట్ నాన్ గవర్నమెంటల్ ఏజెన్సీ గవర్న్డ్ బై లే ఆర్ ప్రొఫెషనల్ individuals and organized on a national, state or local level whose primary purpose is health related. ఇదేంటి నాన్ ప్రాఫిట్, లాభం అనేది అపేక్ష లేకుండా, లాభం కొరకు కాకుండా చేసేటువంటి సంస్థ ఇది. గవర్నమెంట్ది కాదు, ఇది గవర్నమెంట్ కాకుండా ఉండే సంస్థ ఇది. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మెయిన్లీ హోల్ ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే హెల్త్ రిలేటెడ్, హెల్త్ గురించి సంబంధించినటువంటి సంస్థలు అన్నమాట. ఇవి జాతీయ స్థాయిలో ఉండవచ్చు, స్టేట్ స్థాయిలో ఉండవచ్చు, లేకపోతే ప్రాంతీయంగా ఉండవచ్చు. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అబౌట్ ది హెల్త్ సర్వీసెస్ అన్నమాట. దిస్ టర్మ్ ఇంప్లైస్ టు ఏజెన్సీస్ సపోర్టెడ్ మెయిన్లీ బై వాలంటరీ పబ్లిక్ కాంట్రిబ్యూషన్స్. ముఖ్యంగా పబ్లిక్ వచ్చి ఈ ఏజెన్సీస్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వారికి నాన్ ప్రాఫిటబుల్ అనేది తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్వచ్ఛందంగా వచ్చి పబ్లిక్ వీరికి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. దీస్ ఏజెన్సీస్ ఆర్ యూజువల్లీ ఎంగేజ్డ్ ఇన్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సర్వీస్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రిలేటెడ్ టు ఎ పర్టికులర్ డిసేబిలిటీ ఆర్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అండ్ డిసేబిలిటీస్ సచ్ యాజ్. సో ఏజెన్సీస్ ముఖ్యంగా ఏం చేస్తాయంటే సర్వీస్ చేయడము, ఎడ్యుకేట్ చేయడము, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి డిసేబిలిటీ, అంగవైకల్యం గురించి లేదా ఒక వ్యాధి గురించి పాటుపడుతూ దాని యొక్క రీసెర్చ్ గురించి కూడా పాటుపడేటువంటి సంస్థలు అన్నమాట ఇవి. సో ఎగ్జాంపుల్స్ ఏముండవచ్చు వీటికి అంటే, ఉదాహరణకి ఇండియన్ రెడ్ క్రాస్, లేకపోతే ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా ఉదాహరణ అన్నమాట దేని కొరకు, నేషనల్ హెల్త్ ఏజెన్సీస్ కొరకు. నెక్స్ట్ టాపిక్, రైట్ అబౌట్ ద ప్రొసీజర్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సప్లైస్ అండ్ ఎక్విప్మెంట్. హాస్పిటల్లో పరికరాల యొక్క సేకరణ లేదా వాటిని కొనుక్కోవడము, వాటిని మెయింటైన్ చేయడము, అది ఎలా ఉంటుందో చూద్దాం మనం. డ్రగ్ ప్రొక్యూర్మెంట్. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఏంది, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సెలెక్టెడ్ డ్రగ్స్ అండ్ డోసేజ్ ఫార్మ్స్ అండ్ అవైలబుల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. మనము ఏ విధంగా మనము ఈ మందుల్ని మనము తీసుకుంటాము అంటే, ఎలా మనం వీటికి ఆర్డర్ చేస్తామంటే కొన్ని ప్రత్యేకమైన మందులు, వాటి యొక్క విధానాలు, వాటి యొక్క మోతాదులు, దాంతోపాటు మనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు, ఎంత మేరకు మనం ఖర్చు చేయగలము, ఎంత ఫండ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనము మందుల యొక్క ప్రొక్యూర్మెంట్ అంటే లిస్ట్ తయారు చేస్తాం. ప్రొసీజర్స్ అడాప్టెడ్ ఇన్ ప్రొక్యూరింగ్ డ్రగ్స్ ఇంక్లూడ్. ఎట్లా చేస్తాం మనం డ్రగ్స్ గురించి ప్రొక్యూర్మెంట్ అంటే, ఎస్టిమేటింగ్ క్వాంటిటీ ఆఫ్ ఈచ్ డ్రగ్ ప్రొడక్ట్ రిక్వైర్డ్ ఫర్ గివెన్ పీరియడ్. ఒక నిర్దిష్టమైన సమయం కొరకు, ఒక టైం కొరకు, ఒక పీరియడ్ కొరకు, ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరము కావచ్చు, ఎంత అమౌంట్ ఆఫ్ డ్రగ్ మనకు అవసరం పడుతుందో మనము ఎస్టిమేట్ చేయడము. ఫైండింగ్ అవుట్ ద ప్రైసెస్ ఆఫ్ డిఫరెంట్ డ్రగ్ డోసేజ్ ఫార్మ్స్ రిక్వైర్డ్. సో అవి వివిధ రకాలుగా ఉంటాయి మెడిసిన్స్. కొన్ని సిరప్లుగా ఉండవచ్చు, కొన్ని టాబ్లెట్స్ ఉండవచ్చు, కొన్ని ఇంజెక్షన్స్ ఉండవచ్చు. సో వాటి యొక్క ప్రైసెస్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ధరలు ఎలా ఉన్నాయి, వాటిని బట్టి కూడా మనము మందుల యొక్క పట్టిక తయారు చేస్తాం అన్నమాట ఫర్ ది ఆర్డర్. అలొకేటింగ్ ఫండ్స్ ఫర్ ఈచ్ డ్రగ్ డోసేజ్ ఫార్మ్. ఒక్కొక్క డ్రగ్ గురించి ఎంత ఫండ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని బట్టి కూడా మనము డ్రగ్స్ యొక్క ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంటాం. ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ చాయిస్ అండ్ క్వాంటిటీ ఆఫ్ డ్రగ్స్ ఇంక్లూడ్. సో ఏ మందు మనం తీసుకోవాలనుకుంటున్నాము, ఎంత తీసుకోవాలనుకుంటున్నాము అనేది మనకు ఎలా ఉంటుంది, దాన్ని నేను ప్రభావం చేసే అంశాలు ఏమిటాయంటే, ఫస్ట్ వన్ ఏంది, పాపులేషన్ విచ్ ద హెల్త్ ఇన్స్టిట్యూషన్ సర్వ్స్. సో ఎంత జనాభా ఉంది దాన్ని బట్టి మనము లెక్క వేసుకోవచ్చు మందు గురించి. డిసీజ్ ప్యాటర్న్, మనము చికిత్స చేసేటువంటి ఆ వ్యాధి విధానం ఎలా ఉంది, దాని ప్యాటర్న్ ఎలా ఉంది. ఉదాహరణకి టీబీ ఉంది, టీబీ చికిత్స చేయాలి కనీసము 6 నెలలు లేకపోతే 9 నెలలు కావాలి. టైఫాయిడ్ ఉంది, వారం సరిపోతుంది. కలరా ఉంది, వారం సరిపోతుంది. ఇట్లా డిపెండింగ్ అనమాట. చికెన్ పాక్స్ ఉంది, 3 days సరిపోతుంది. ఇట్లా డిసీజ్ ప్యాటర్న్ని బట్టి మనము మెడిసిన్ సెలెక్ట్ చేసుకుంటాం.
సీజనల్ వేరియేషన్ ఇన్ డిసీజ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కొన్ని వ్యాధులు ఎలా ఉంటాయి, సమ్ డిసీజెస్ మే అపియర్ ఓన్లీ ఇన్ సమ్ సీజన్స్, కొన్ని సీజన్స్లో మాత్రమే. కొన్ని ఉదాహరణకి నీళ్ళ విరేచనాలు ఉన్నాయి, డైరియా అంటాం, ఎక్కువ మటుకు అది ఎప్పుడు ఉంటుంది, వర్షాకాలంలో ఉంటుంది. మలేరియా అన్నం ఎక్కువ వర్షాకాలంలో ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ అన్నం ఎక్కువ ఎండాకాలంలో ఉంటుంది. సో డిసీజ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సీజన్ బట్టి కూడా ఉంటుందన్నమాట. తర్వాత మంత్లీ రేట్ ఆఫ్ డ్రగ్ కన్జంప్షన్, మంత్లీ ఎంత మోతాదులో మందులు అనేవి వినియోగం జరుగుతున్నాయో కూడా మనము చూస్తూ ఉంటాం. నాలెడ్జ్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఈచ్ డోసేజ్ ఫ్రమ్ దట్ ఈస్ రెగ్యులర్లీ కన్జ్యూమ్డ్. సో దాదాపు రెగ్యులర్గా ఎంత క్వాంటిటీ ఆఫ్ మందు అనేది వాడతో జరుగుతుందో కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. డెలివరీ టైం అంటే ఏంది, మనము డ్రగ్స్ని ఆర్డర్ చేస్తే హాస్పిటల్ కోసము అవి ఎన్ని రోజుల్లో వస్తాయి, ఎంత టైం పడుతుంది అనే దాన్ని బట్టి కూడా మనము డ్రగ్స్ ఆర్డర్ పెడతాం. ఉదాహరణకి డ్రగ్స్ ఈరోజు పెడితే రేపు వస్తాయి అనుకుందాం, ఎక్కువ పెట్టాం, మనం కొంచెం పెట్టేస్తాం. అలా కాకుండా డ్రగ్స్ ఈరోజు పెడితే నెలకు వస్తాయి అనుకున్నాం, టైం ఎక్కువ ఉంది కాబట్టి మనము ఎక్కువ మొత్తంలో పెడతాం అన్నమాట. అంటే మళ్ళీ ఐపీఎల్లో మళ్ళీ పెట్టడానికి అనమాట. అట్లా టైం ల్యాగ్ బిట్వీన్ ద ప్లేసింగ్ ఆర్డర్స్ అండ్ రిసీవింగ్ ఆర్డర్స్. ఇక్కడ మనము ఆర్డర్ పెట్టడము, వాటిని పొందడము, దానిలో ఉన్న మధ్య టైం ఉంటుంది కదా, గ్యాప్, దాన్ని బట్టి కూడా మనము మందుల్ని పెట్టడం జరుగుతుంది అనమాట. రిక్వెస్ట్ ఇండికేటర్ అంటే ఏంది, రీఆర్డర్ లెవెల్ అంటే ఏంది, ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుంది, పెట్టిన మందులు రాకపోవచ్చు, మళ్ళీ పెడుతుంటాం, వాటిని ఆర్డర్ పెడుతుంటాం. సో అటువంటి రీఆర్డర్ పెడుతుంటే మందులు ఉంటాయి కదా, వాటి మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. క్వాంటిటీ ఆఫ్ డ్రగ్ రిలేటెడ్ ప్రోడక్ట్ ద సర్వ్స్ యాజ్ సిగ్నల్ ఫర్ రీఆర్డరింగ్. సో ఇక్కడ మందు మోతాదు కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. 3 ఫ్యాక్టర్స్ ముఖ్యంగా డెలివరీ టైము, మంత్లీ కన్జంప్షను, రిక్వెస్ట్ ఇండికేటర్. సో ఈ 3 కూడా మనకు ఎంత మందు పెట్టాలనో, ఎంత క్వాంటిటీ పెట్టాలనో అనేది కూడా మనకు చెప్పడానికి సహాయపడుతుంది. ఫస్ట్ వన్, డెలివరీ టైం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎస్టాబ్లిష్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ టు హ్యావ్ ఎ డ్రగ్ డెలివర్డ్ అండ్ రిసిప్టెడ్ ఇన్ ద స్టోర్ సో దట్ ద డ్రగ్ డస్ నాట్ బికమ్ అవుట్ ఆఫ్ స్టాక్. ఇక్కడ ఎంత మందు మనం ఇచ్చిన తర్వాత ఆర్డరు, అది ఎన్ని రోజులకి మనకు వచ్చేస్తుంది హాస్పిటల్కి, తర్వాత ఆ మందు యొక్క అవుట్ ఆఫ్ స్టాక్ కాకుండా ఇలా అంటే ఏంది, మందు తీసుకున్న తర్వాత పేషెంట్స్ ఇచ్చినప్పుడు అయిపోతే ఏమంటే మనం అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. సో అట్లా అవుట్ ఆఫ్ స్టాక్ అనే పరిస్థితి రాకుండా ఉండాలి, అంటే అంత ఎక్కువ మనం మోతాదులో పెట్టుకోవాలి ఆర్డర్. డెలివరీ టైమ్ మే డేస్, వీక్స్ ఆర్ ఈవెన్ మంత్స్. సో డెలివరీ అనేది మనకి ఏం కావచ్చు, రోజుల్లో రావచ్చు, వారాలు రావచ్చు, లేదంటే నెలలు కావచ్చు. డెలివరీ టైమ్ మే బీ లాంగర్ దాన్ 2 months బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ రీజన్స్. సో కొన్ని కారణాల వల్ల ఈ డెలివరీ టైం అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఏం కారణాలు ఉంటాయి అవి, పూర్ రోడ్ కండిషన్స్ కావచ్చు, రవాణా వ్యవస్థ బాగాలేదు, ఆ మోసుకెళ్ళే వాహనాలు బాగాలేవు, లేకపోతే ఇష్యూస్ స్టోర్ అంటే మందుల్ని పంపించేటువంటి స్టోర్ ఉంది కదా, వారిపైన వర్క్ లోడ్, పని భారం ఎక్కువ ఉంది, లేకపోతే ఆ స్టోర్లోనే తగిన మోతాదులో తగిన మోతాదులో మందులు లేవు, లేకపోతే మందుల యొక్క కన్జంప్షన్ వాడుకోవడం అనేది ఎక్కువైపోయింది హాస్పిటల్లో. అప్పుడు ఏమవుతుంది, మనకు డెలివరీ అనేది డిలే అవుతుంది అన్నమాట, ఎక్కువ అయిపోవడం వల్ల అన్నమాట. నెక్స్ట్ వన్, మంత్లీ కన్జంప్షన్. మంత్లీ కన్జంప్షన్ మే బి collected with the data obtained from stock cards, daily use records, daily cash card, drug list. సో మన మంత్లీ ఎంత కన్జ్యూమ్ ఎట్లా తెలుస్తుందంటే, బిల్స్ని బట్టి, రికార్డ్స్ని బట్టి, ఎంత మనం వాడినాము, ఎంత క్యాష్ వచ్చింది, ఎన్ని డ్రగ్స్ మనం ఇచ్చినాము, రిజిస్టర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనము మంత్లీ ఎంత మోతాదులో వాడుతున్నామని మనకు ఐడియా ఉంటుంది. నార్మల్లీ మంత్లీ కన్జంప్షన్ మనకు ఎలా వస్తుందంటే, calculating the average consumption over a period of time. 6 months, ఉదాహరణకి 6 months ఉంది, 6 monthsలో మనము ఎన్ని మందులు వాడినాము అనేది మనము అంచనా వేసుకుంటే మంత్లీ ఎంత అవుతుంది మనకు ఐడియా వస్తుంది. ఆర్ డివైడింగ్ ద టోటల్ కన్జంప్షన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మంత్స్ ద డ్రగ్ డోసేజ్ ఫార్మ్ వాస్ కన్జ్యూమ్. లేకపోతే ఒక మొత్తం పెద్ద పీరియడ్ తీసుకొని ఆ పీరియడ్ మొత్తం ఎంత మంది అయిపోయింది తీసుకొని
ఆ ఎన్ని మంత్స్ అయిందో చూసుకుని ఆ నెంబర్ ఆఫ్ మంత్స్ మనం డివైడ్ చేస్తే మంత్లీ ఎంత అవుతుంది మన కన్జంప్షన్ వినియోగం అనేది మనకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ వన్ రిక్వెస్ట్ ఇండికేటర్ అంటే రీఆర్డర్. ద రిక్వెస్ట్ ఇండికేటర్ ఇస్ ద లెవెల్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ స్టాక్. It indicates when fresh orders should be made. It is a quantity that is calculated to the last between the period of placing the order and delivery of the new consignment. ఇక్కడ లాస్ట్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చినాము, రీసెంట్గా ఎప్పుడు మనం అందులో వచ్చినవి, దాన్ని బట్టి మనము రీఆర్డర్ ఇవ్వాలన్నా వద్దని మనకు ఐడియా ఉంటుందన్నమాట. ఇది రిక్వెస్ట్ ఇండికేటర్. ఇది డ్రగ్స్ యొక్క ప్రొక్యూర్మెంట్ అంటే విధానం. మందుల్ని మనము హాస్పిటల్లో రీఆర్డర్ చేసేది, ఆర్డర్ చేసేటువంటి విధానం.